మరి ఎట్లా 2500 ఇస్తా అని చెప్పినాడు గృహిణులకి? లేదు, గ్యాస్ లేదు, సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యం లేదు, ఏవి లేవు. పెన్షన్ పెంచుతా అన్నాడు కదా, పెంచలే? ఏ ఆయన పెట్టిన పింఛన్ 2000 పింఛన్ వస్తున్నది మాకు. కొత్త పింఛన్ ఏం లేదు నాకు లేదు ఇంకా పింఛన్. ఉన్నోళ్ళకి వస్తున్నది అంతే. మరి ఎట్లా మొత్తానికి కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన ఒక 99% బాగుంది. ఓకే. నువ్వు ఆగుగా, కేసీఆర్ పరిపాలన బాగుంది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పని చేసినా చూపెట్టి మనం ఒప్పుకుంటారు. మాకు కానీ వికలాంగులకు కానీ ముసలిలకు కానీ అక్కడ రైతులకు కానీ ఎవరికి ఒక ఇది చేయలే. ఏదో ఒక మూలకి ఒక తానం చేసి నేను చేసిన అన్న పని చెప్పుకుంటా కాదు. ఆ పెద్ద దేశమంతా చేస్తేనే ఇప్పుడు కొన్ని ఈయన చేసిండు, దేశమంతా చేసిండు. రూపాయినో ఆటోనో కరెక్ట్ వాటి చేసిండు. అది ఒక ఇది నువ్వు ఎన్నో ఒక తనకి చేసి నేను చేసినంటే కాదు అది. సో మొత్తానికి అయితే మరి ఎట్లా రేవంత్ అన్నకి చెప్పాలంటే ఏం చెప్తావు ఇప్పుడు? రేవంత్ అన్న ఇప్పుడు వచ్చడం పసిపిల్ల ఆయన నెరవేర్చలేడు, నెరవేర్చాడు కూడా గ్యారంటీ లేదు. ఆయన రావడం నమ్మకం 99% లేదు.